బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. బాల్క సుమన్ సైకోలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం 5-6 నెలల్లో కూలిపోతుందని బీఆర్ఎస్ వ్యాఖ్యానించడం దుర్మార్గమని అన్నారు. కేసీఆర్ మెప్పు కోసం చెప్పు చూపిస్తే తాము 100 చెప్పులతో కొడతామని వంశీకృష్ణ హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన 2 నెలలు అయ్యిందని, మరి 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిందేమిటని ప్రశ్నించారు. బల్క సుమన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన ఒక సైకోనన్నా అంత రియాక్ట్ కాడు. నేను జనరల్గా ఈ రకంగా ఎప్పుడు మాట్లాడము, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తాగి మైమర్చి కేసీఆర్ మెప్పు కోసం చెప్పు తీసుకొని చూపిస్తే బిడ్డ నేను 100 చెప్పులతో కొడతాం. ఇట్లా ఈ రకంగా బూతులు మాట్లాడి ఓ సైకోలాగా బల్క సుమన్ మాట్లాడి ఏదో కేసీఆర్ మెప్పు కోసం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఎవరు కూడా చూస్తూ ఊరుకోము. కాబట్టి ఖబర్దార్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు పిలుపునిస్తూ ఉన్నాం. కేసీఆర్ దిష్టిబొమ్మ, అదేవిధంగా బల్క సుమన్ దిష్టిబొమ్మను కాలబెట్టాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మాటికి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఏదో ఒక పని చేయకుండా చేయాలని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వచ్చి 2 నెలలు కాలేదు మాకు. 2 నెలలకు అంత అయిపోవాలంటే 2 నెలలకు ఏమవుతుంది? మరి వాళ్ళు ఏం చేసిండ్రు 10 సంవత్సరాల? ఎవరు? బల్క సుమన్